రేపు ఎన్నికల్లో తీర్పు ఏదనేది ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్ మెజారిటీతో విక్టరీ మాకు రాబోతోందని తెలిసిన తర్వాత వైఎస్ఆర్సీపీకి గంగవేరులెత్తి ఓట్ల దగ్గర నుంచి ఇదిగో ఇలాంటి వాటి దగ్గర నుంచి ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఏది కాకపోతే దాన్ని ఏమంటారు ఆఖరకు ఏదేదో గొడ్డలి అది ఈ మధ్య మానేసినాడు గొడ్డలి అనడం. బహుశా బీజేపీ వాళ్ళు అన్నట్టున్నారు, ఎందుకంటే షర్మిలమ్మ కాంగ్రెస్ తరఫున నిలబడింది, నువ్వు ఆమెను ప్రమోట్ చేస్తున్నావు అన్నట్టున్నారు. అది కొంచెం వెనక్కు తగ్గినట్టు కనపడుతున్నాడు, తెర వెనక నుంచి సపోర్ట్ ఇస్తూ, లేదా ఓట్లు ఏమైనా ఎక్కువ దిగుతాయని భయపడుతున్నాడు. ఏ రాజకీయ నాయకుడు కాదు, ఒక వ్యక్తిగా కూడా సమాజంలో సభ్య సమాజంలో మాట్లాడాల్సిన భాషను వదిలేసి అడ్డగోలుగా మాట్లాడడం దగ్గర నుంచి, చిల్లర చేష్టల దగ్గర నుంచి అండ్ వెకిలితనం దగ్గర నుంచి ఆఖరుకు నిస్పృహతో హిస్టరీ అని అవన్నీ హిస్టీరిక్గా మాట్లాడడం దగ్గర నుంచి డెలీరియంలో సంధి అవస్థలో ఉండేవాడు మాట్లాడే భాష నుంచి ఇవన్నీ చంద్రబాబుతో మొదలై ఆయన దత్తపుత్రుడికి అంటుకుంది. ఇప్పుడు ఆమె పురంధేశ్వరు కూడా నిన్ననే ముగ్గురు ఎక్కినట్టున్నారు ఒకే స్టేజ్, వాళ్లకు మొదలైంది. నాకు తెలియక ఇప్పుడు ఇంత దీంట్లో ఈ మొత్తం ప్రాసెస్లో ఇది ఏదైతే జరుగుతుందో రేపు తీర్పుకు సాకుల కోసం ఈరోజు వెతుకుతున్నారు. ఆ సాకులు ఏవి ఉంటే అది చూపిస్తున్నారు. ఈసీ వచ్చాక నేను మీడియాకు రిక్వెస్ట్ చేస్తున్నా, కేసులకు సంబంధించి మా వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారో చూడండి, అక్కడ ఎన్ని కేసులు పెట్టారో చూడండి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి తాను ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడో ఇక్కడ కూడా మళ్ళీ కంపేర్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు. నేను లాస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపించాను, 19 ఎన్నికలప్పుడు ఆయన ఎట్లా బిహేవ్ చేశాడు. కోడ్ వచ్చాక సీఈఓ దగ్గరికి వెళ్లి హడావుడి చేసి టెర్రరైజ్ చేసే ప్రయత్నం ఎట్లా చేశాడు చంద్రబాబు నాయుడు, ఆ రోజు చూశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కోడ్ వచ్చినప్పుడు తను డిస్టెన్స్ జరిగారు. అధికార యంత్రాంగం సిఎస్ గారి ఆధ్వర్యంలో, డీజీ గారి ఆధ్వర్యంలో ఆ వ్యవస్థలు ఎట్లా నడవాలని అవి నడుస్తున్నాయి. దానికి ఏదైనా ప్రూఫ్ కావాలంటే మీరే చూస్తే మాకు నోటీసు వస్తున్న వాళ్ళే రోజు మళ్ళీ పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసు, ఇంకోరికి నోటీసు, వాళ్లకు వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులు అని పెడుతున్నారు. అలాగే కేసులు బుక్ అవుతున్నాయి మా వాళ్ల మీద. ఎక్కడ ఆప్షన్స్ ఎవరిని స్పేర్ చేయట్లేదు. ఎందుకు ఎట్లా సాధ్యమైందంటే నిష్పాక్షికంగా ఉన్నాం కాబట్టి, నిష్పాక్షికంగా ఉండాలనే ఆలోచన ఉంది కాబట్టి, ఎలాగూ హ్యాండ్స్ డౌన్ నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే నేను ఇంతకుముందు అన్నట్టు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైఎస్ఆర్సీపీది. ఇంకా మేమెందుకు వర్రీ అవుతాం? వాళ్ళు వర్రీ అవుతున్నారు. వర్రీ ఇదిగో ఇవన్నీ తీసుకొస్తున్నాం, వాడే కొడతాడు, కొట్టించుకుంటాడు ఆ ప్రాసెస్లో. అది తీసుకొచ్చేసి ఆ ఈనాడులో పెద్ద చేస్తారు, జ్యోతిలో పెద్ద చేస్తారు. ఇదిగో ఇక్కడ ఈ ఘోరం జరిగిపోయింది అంటారు. కేసులో అంతా చేస్తే ఎవరంటే ఇనిషియేట్ చేసి గొడవ చేసి వాళ్ళు చేస్తారు. సో నిన్న కూడా అంతే, ఇవి 4 ఇన్సిడెంట్లు కలపడము, అది జనరలైజ్ చేసి హింస పెరిగిపోయింది అని అన్నాడు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, వీటిని ఏమీ లెక్కలెక్కేసుకోవట్లే. మీ ఆగింతం కానీ, మీ చంద్రబాబు నాయుడు ఆగింతం కానీ, ఆయన అరాచకం కానీ, ఆయన మాటలు అన్నీ కూడా రెచ్చగొట్టే మాటలు కానీ ఇవన్నీ కూడా డెస్పరేషన్ నుంచి వస్తున్నవి అనేది ప్రజలకు కూడా బాగా తెలుసు. సోషల్ మీడియాలో ఒకటి వైరల్ చేస్తున్నారంటే అభ్యర్థులు మార్చేస్తారని, అంటే ఇది కేవలం ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి అంతే, వేరే ఏముంది? నాకు తెలియక అడుగుతా. దాదాపు మా ఎక్సర్సైజు నాకు గుర్తుని 3-4 నెలల నుంచి మొదలైంది. క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ దగ్గర నుంచి చేసుకునే కూల్గా చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ముందు 2 ఏళ్ల ముందు నుంచే గడప గడప ద్వారా వాళ్లను జనానికి ఎక్కువ పరిచయం చేయడం, ఆ ప్రాసెస్లో క్యాండిడేట్స్ ఎట్లా ఉన్నారో, తట్టుకున్నారా లేదా, ప్రజల్లో ఎంత ఆదరణ వచ్చింది చూసుకుంటూ రావడం, ఒక సైంటిఫిక్ పద్ధతిలో చేసుకుంటూ వస్తున్నాం. టికెట్ కూడా ఫైనలైజ్ చేసుకుంటూ వచ్చాం దశలుగా. ఆ ప్రాసెస్లో చాలా మందికి నచ్చజెప్పి వాళ్ళని ఇంకో రకంగా చూసుకుంటామని పార్టీ బాధ్యతలు ఇచ్చాం. అతి తక్కువ దీంతో ఇంతమంది అభ్యర్థులను మార్చి ఇంత ఒక రెస్పాన్సిబుల్గా కూల్గా ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎట్లా పోవాలనో అంత పకడ్బందీగా పోతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా దగ్గర రోజు రోజుకు ఎందుకు మారుస్తారు? అందులో ఒక పార్టీ మా నాయకుడు నిర్ణయించుకుంటాడు. ఆయన కూడా ఏంటి, నేను ఇంతకుముందు అన్నట్టు శాస్త్రీయంగా సర్వేలు అలాగే అందరితో డిస్కస్ చేసి దీన్ని కూడా ఆ నాయకుల వాళ్ళతో కూడా మాట్లాడి ఇంతకాలం ఎక్సర్సైజ్ చేస్తూ ఫైనలైజ్ చేసిన జాబితా ఇది. ఇక్కడ ఉంటుందా గందరగోళం? అక్కడ ఉంటుంది. మొన్నటి వరకు అసలు పొత్తు ఏందో తెలియదు,
చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవాలనుకున్నాక బీజేపీ ఎప్పుడు ఎంటర్ అయింది? పవన్ కళ్యాణ్కి ఎన్ని చెప్పాడు, ఆఖరికి ఎన్ని దించాడు? ఫస్ట్ పొత్తు ఫైనలైజేషన్ దగ్గర నుంచి, తర్వాత సీట్ల ఖరారు దగ్గర నుంచి, తర్వాత క్యాండిడేట్ల వీటి వరకు ఎన్ని గందరగోళాలు. ఈ రోజు కూడా గందరగోళం అక్కడ ఉంది. దీన్ని కన్ఫ్యూజ్ లో చేయడానికి, అంటే వాళ్ళదాన్ని కవర్ చేసుకోవడానికి, ఈ పక్క కూడా ఏదో జరగబోతోందని చెప్పడానికి వీటి మీద సోషల్ మీడియాలో అడ్డగోలుగా రాయిస్తున్నారు. అవి ఎంతవరకు పోతున్నాయంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన రోడ్ షోలు కానీ ఆయన సభలు కానీ జరుగుతున్నాయి. దీన్ని చూశాక అక్కడి నుంచి డైవర్ట్ చేయాలంటే ఇటు పక్క వేయడం. రీజన్ ఏదంటే ఎవరో ఇక్కడ జాయిన్ అయినారు కాబట్టి వాళ్ళని చేస్తారని. ఇదే తెలుగుదేశం పార్టీనా అంటే ఎత్తిపోయి దివాలా తీసే టైంలో ఆ టైంకు ఎవరు దొరికితే వాళ్ళని తీసుకుని ఏదైనా చేసుకోవడానికి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమేటిక్ గా ఆర్డర్లో నడుస్తోంది. చేంజెస్ అనేవి చేంజెస్ కోసం ఉండవని ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ప్రతిసారి మేము అనౌన్స్ చేసినప్పుడల్లా అడిగేవాళ్ళు ఇంకా ఎన్ని ఉంటాయని. అవసరం ఉంటే ఎన్ని ఉంటాయో అన్ని ఉంటాయి. బట్ కేవలం ఏదో నలుగురు వ్యక్తులు వచ్చినారనో, లేక దాన్ని ఏమంటారు ఈ రకంగా క్యాస్ట్లు మార్చాలనో, లేక అవతల దీని గురించి ఇచ్చేయాలనో, అప్పటికప్పుడు ఏదో తాత్కాలికమైన దీంట్లో జరగాల్సిన అవసరము లేదు, జరిగే పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా టీం ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఇది యాజ్ ఇట్ ఈజ్ ముందుకు వెళ్తుంది. వాళ్ళు రాసినట్టు అడ్డగోలుగా ఎవరో కొంతమంది వ్యక్తులు వచ్చినారో, లేక ఇంకోటి ఏదో వీటిని దృష్టిలో పెట్టుకుని చేంజెస్ అయితే మా